హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీ మూవీ అప్డేట్స్ పార్ట్ 1. ఈ వీడియోలోని మన సినిమాలకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కవర్ చేయబోతున్నాం. ఇక్కడ స్క్రీన్ మీద కానొస్తున్న ఈ మూవీ అన్ని అప్డేట్స్ అయితే కవర్ చేయబోతున్నాం. వీడియో మటుకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ నేను మటుకు ఇలాంటి వీడియోస్ చేయడానికి మీరు బూస్ట్ ఇవ్వాలంటే జస్ట్ ఒక లైక్ చేసుకొని వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లో వెళ్ళినట్టయితే నిన్న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కానుక పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. మొన్నే రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ని మటుకు డిసప్పాయింట్ చేశారు ఫ్రెండ్స్. నిన్న ఏదైనా రిలీజ్ చేస్తారని అందరైతే ఎగర్గా వెయిట్ చేశారు. బట్ నిన్నైతే ఏం రిలీజ్ చేయలేదు. మొన్న మటుకు ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. బట్ ఓజీ టీం వాళ్ళైతే మటుకు గట్టిగా ప్లాన్ చేసి వేరే లెవెల్గా ఫ్యాన్స్ని మటుకు ఎక్స్పెక్ట్ చేసే విధంగా అయితే గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేశారు. అండ్ గ్లిమ్స్లో మటుకు మెయిన్లీ విలన్ హైలైట్ చేశారు. అండ్ లాస్ట్లో మటుకు మన పవన్ కళ్యాణ్ గారి ఈ లుక్ మటుకు ఫ్యాన్స్కి పిచ్చెక్కిచ్చింది. ఏమైనా కానీ నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు స్పెషల్గా మటుకు సుజిత్ గారు నెక్స్ట్ లెవెల్ అయితే అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ని మటుకు దిల్ ఖుష్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ సినిమా మటుకు సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది. అండ్ ఇది మటుకు అప్డేట్ నెంబర్ 1 ఫ్రెండ్స్. ఇంకా అప్డేట్ నెంబర్ 2లోకి అయితే వెళ్దాం. మన బాలకృష్ణ గారి అఖండ సినిమా ఉంది కదా, అండ్ సెప్టెంబర్ 25న యాక్చువల్లీ ఈ సినిమా రిలీజ్ అవ్వాలి. బట్ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అనేటువంటిది ఇటీవల జరగలేదు. అందు కారణంగా ఈ సినిమాని పోస్ట్పోన్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమాని మటుకు డిసెంబర్ 5కి అయితే పోస్ట్పోన్ చేస్తారని ఇన్ఫర్మేషన్. బట్ ఇంకా ఖచ్చితంగా అయితే కాలేదు ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ అనేది. కానీ సెప్టెంబర్ 25న అయితే తప్పుకుంటుంది. డిసెంబర్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉన్నవి. అండ్ అప్డేట్ నెంబర్ 3లోకి వెళ్ళినట్టయితే మన అల్లు అర్జున్ అట్టి కాంబోలో వస్తున్న పాన్ వరల్డ్ సినిమా AA22 ఈ సినిమా షూటింగ్ రీసెంట్లీ అయిపోతుంది అయితే అనుకున్నాడు. బట్ ఆగలేదు. మ్యాటర్ ఏంటంటే రీసెంట్గా మన అల్లు అర్జున్ గారి నాయనమ్మ చనిపోయింది కదా, అండ్ ఆ తర్వాత షూటింగ్కి బ్రేక్ ఇస్తారైతే అందరూ రెస్పెక్ట్ చేశారు. బట్ అల్లు అర్జున్ గారికి అందరికీ షాక్ ఇస్తూ ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఏమైనా కానీ మన అల్లు అర్జున్ గారి డెడికేషన్ మటుకు హ్యాట్సప్ చెప్పాలి. అండ్ మరొక చిన్న అప్డేట్ ఈ సినిమాకి సంబంధించింది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ అనేటువంటిది అతిథిలో రిలీజ్ చేయబోతున్నారు. రానున్న దసరాకి ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ అనేటువంటి రిలీజ్ చేసేదానికి మూవీ టీం వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. అండ్ అప్డేట్ నెంబర్ 4, ఇంకా బ్యాక్ టు బ్యాక్ మన ప్రభాస్ గారి మూవీకి సంబంధించిన 3 అప్డేట్స్ అయితే కవర్ చేయబోతున్నాం 3 సినిమాల నుంచి అయితే. అండ్ నెంబర్ 1 ఫస్ట్గా స్పిరిట్. ఈ స్పిరిట్ సినిమా అనేటువంటిది నెక్స్ట్ మంత్లో అయితే మన ప్రభాస్ గారితో సంబంధించిన ట్రయల్ షూట్ అయితే ప్లాన్ చేయబోతున్నారంట. అండ్ ఇంకా ఈ సినిమా ఒక రెగ్యులర్ షూటింగ్ అనేటువంటిది డిసెంబర్లో అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ నాన్ స్టాప్గా ఒక 5 నెలల వరకు అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే మనం ప్రభాస్ గారు అయితే ఇవ్వబోతున్నారంట. అండ్ ఈ మధ్యలో ఇంకా వేరే సినిమాకి సంబంధించిన ఏ సినిమాకి డేట్స్ అయితే అడ్జస్ట్ చేయట్లేదు. అండ్ ఈ అప్డేట్ అంతా ఒక ఎత్తు అయితే రీసెంట్గా ఒక థియరీ నడుస్తుంది. ఈ సినిమాలో మనం ప్రభాస్ అన్న ఫాదర్ క్యారెక్టర్ రోల్కి అయితే మన సందీప్ రెడ్డి వంగ గారు చిరంజీవి గారిని అప్రోచ్ అయ్యారంట. అండ్ ఏదైనా సరే ఇది రూమర్ మాత్రం ప్రస్తుతం అయితే. అండ్ మన చిరంజీవి గారు కానీ ఒకవేళ ఇది కానీ నిజంగానే యాక్సెప్ట్ కానీ చేస్తే మటుకు థియేటర్ తగలబడిపోతాం గ్యారంటీ. చిరంజీవి గారి కోసం ఒక మంచి పవర్ఫుల్ రోల్ తీసుకున్నారని టాక్ బయట నడుస్తుంది. ప్రజెంట్ ఊరికైతే రూమర్ మామ, ఖచ్చితమైతే కాదు. మరి ఇది కానీ జరిగితే మటుకు మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ప్రభాస్ గారి అప్డేట్ నెంబర్ 3లోకి వెళ్ళినట్టయితే కలికి మూవీ నుంచి ఒక అప్డేట్ వస్తుంది. రీసెంట్గా నాగేశ్వరన్ గారు ఒక ఇంటర్వ్యూ అయితే మాట్లాడుతూ మన ప్రభాస్ గారితో చేస్తున్న స్పిరిట్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే షేర్ చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ అనేటువంటిది 2026లో మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఫస్ట్ హాఫ్లో అంటే మే నెల జూలై ఈ మధ్యలో అయితే మొదలు పెట్టబోతున్నారు షూటింగ్ అనేటువంటిది. అందరూ చాలామంది యాక్టర్స్ ఉన్నారు కదా, అందరు డేట్స్ మటుకు ఖచ్చితంగా అడ్జస్ట్ చేస్తే త్వరగా తీసే ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉన్నాయి అంట. సినిమాని 1 year లోపల కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. అండ్ ఆఫ్టర్ దెన్ 6 నెలల వరకు అయితే ఈ సినిమాకి సంబంధించిన ఎడిట్ వర్క్ చేస్తానికి టైం పడుతుందంట. అందరి మటుకు డేట్స్ కానీ అడ్జస్ట్ చేస్తే అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని చెప్తున్నారు. బట్ ఖచ్చితంగా అయితే చెప్పలేకపోతున్నారు ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని. నేను అనుకుంటున్న దాని ప్రకారం 2026లోనే సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. 2027 ఫస్ట్ హాఫ్ లోపల కంప్లీట్ చేసేస్తారు. అండ్ ఆ తర్వాత 6-7 నెలలు టైం తీసుకొని సంక్రాంతికి రీచ్ చేసే ఛాన్స్ అయితే ఉంది 2028. మోస్ట్లీ ఇలా ఉండే ఛాన్స్ అయితే ఉంది ఈ సినిమా రిలీజ్ డేట్. ఇంకా చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఎంతే ఒక షార్ట్ టైంలో ఎన్ని సినిమాలకు సంబంధించిన అప్డేట్ కవర్ చేశాను. వేరే వాళ్ళు అయితే చాలా ల్యాగ్ చేస్తూ చేస్తారు, బట్ నేనైతే షార్ట్గా కంప్లీట్ చేసేస్తాను. అండ్ వీడియో నచ్చితే మటుకు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో.